బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండబోదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మునిగిపోయే నావను పట్టుకోమన్నారు. అసలు వారితో పొత్తు ఊసెత్తమని, ఎందుకు వారు ఎగిరెగిరి పడుతున్నారని బాల్కసుమన్ కౌంటర్ ఇచ్చారు. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నాడు, మా పార్టీ రాజకీయ పరిస్థితి చూసిన తర్వాత టీఆర్ఎస్ తోటి కలుస్తామని ఎవడని అనుకుంటే, ఎవడైనా ప్రచారం చేస్తే మూర్ఖులు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో స్వతంత్రంగా పోటీ చేస్తుంది. 17 సీట్లకు పోటీ చేస్తాము, మెజారిటీ సీట్లు గెలుస్తాము. మునిగిపోయే నావను పట్టుకోము. ఇప్పుడు కూడా మునిగిపోయే నావకు మేము సహకారం అందించే ప్రసక్తి లేదు. కిషన్ రెడ్డితో ఎవరన్నా మేము అన్నామా? బీజేపీ నాయకులతో మేము పొత్తు పెట్టుకుంటామని అన్నామా? వాళ్ళు ఎందుకు అంత ఎగిరెగిరి పడుతున్నారు? నేను బండి సంజయ్ మాట్లాడతాడు, లక్ష్మణ్ మాట్లాడతాడు, ఇందాకేదో మీరు అంటారు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. ఎవరన్నారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని? మాదొక సెక్యులర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. డెఫినెట్గా మా కేసీఆర్ గారు సెక్యులర్ నాయకుడు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని ఎవరన్నారు? వాళ్ళే ఏదో మీడియాకి లీకులు ఇస్తున్నారు, వాళ్ళే పేపర్లలో రాపిస్తున్నారు, మళ్ళీ వాళ్ళే ప్రెస్ మీట్లలో వచ్చి పొత్తు ప్రసక్తే లేదంటున్నారు. ఎవరు పెట్టుకుంటామన్నారు పొత్తు మీతోని?